వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు ఆదేశాలతో వారసత్వ నగరమైన అమరావతిలో హెరిటేజ్ వాక్ మరియు స్వచ్ఛతా హీ సేవ ర్యాలీ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సత్తెనపల్లి ఆర్డీఓ మురళీకృష్ణ మరియు అమరావతి నగర అభివృద్ధి కమిటీ చైర్మన్ జాస్తి వీరాంజనేయులు ముందుగా మొక్కలు నాటడం జరిగింది. తర్వాత జరిగిన కార్యక్రమంలో ఆర్డీఓ మురళీకృష్ణ మాట్లాడుతూ అనేక పర్యాటక ప్రాంతాలు ఉన్న పల్నాడు జిల్లాలో ఈ రోజు ఇటువంటి కార్యక్రమం ఇంత అట్టహాసంగా చేయటం ఆనందదాయకమని, ఎంతో ప్రాముఖ్యత కలిగిన మన చుట్టుపక్కల పర్యాటక ప్రాంతాలను సందర్శించుట చాలా ముఖ్యమని అన్నారు. అమరావతి అభివృద్ధి కమిటీ చైర్మన్ జాస్తి వీరాంజనేయులు మాట్లాడుతూ అమరావతి నగరాన్ని మరియు నాగార్జున కొండను యునెస్కో జాబితాల్లో గుర్తించే విధంగా పోరాడుతున్నామని, స్థానిక ఎమ్మెల్యే భాషం ప్రవీణ్ మరియు ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు ఆధ్వర్యంలో అమరావతి అభివృద్ధి చేసుకుని భవిష్యత్తు తరాలకు మన యొక్క వారసత్వ సంపదను అందించే విధంగా ప్రతి ఒక్కరం కృషి చేద్దామని పిలుపునిచ్చారు. ముందుగా రామకృష్ణ హిందూ స్కూల్ విద్యార్థుల చేత అమరావతి పట్టణ వీధుల్లో స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమం మరియు హెరిటేజ్ వాక్ నిర్వహించి స్థానిక మ్యూజియం సెంటర్లో మానవహారంగా ఏర్పడి స్వచ్ఛతా హీ సేవ ప్రతిజ్ఞ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ నాగమల్లేశ్వరరావు, ఎంపీ డిఓ పార్వతి, ఎంఈఓ శివబాబు, అమరావతి ఈఓ నాగరాజు, స్కూల్ హెచ్ఎం ఆంజనేయులు, ఈఓ పిఆర్డి శ్రీనివాసరావు, మెడికల్ ఆఫీసర్ శివరత్న కుమార్, హౌసింగ్ ఈఓ శ్రీనివాసరావు, అమరావతి సర్పంచ్ రాజేశ్వరి, ఏపీఎం కృష్ణప్రియ, పర్యాటక శాఖ అధికారి నాయుడు, ఏపీ టీడీసీ మేనేజర్ మణికుమార్ పాల్గొనడం జరిగింది.